ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిజాంపట్నం బాపట్ల జిల్లా నందు కన్వీనర్ ప్రిన్సిపల్ శ్రీ ఎన్ సుధాకర్ల బాబు ఆధ్వర్యంలోని క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది। ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నందు బాపట్ల జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ గోడవల్లి ప్రిన్సిపల్, వివిధ కంపెనీల యాజమాన్యాలు, బాపట్ల జిల్లా ప్రైవేట్ ఐటీఐ ప్రిన్సిపల్స్ మరియు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐ నుండి ట్రైనీస్ 300 మంది హాజరు కావడం జరిగింది। బాపట్ల జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి హారిక సౌగంధి మాట్లాడుతూ ఐటీఐలో ఉన్నటువంటి విధంగా ట్రేడ్స్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత, ఎంప్లాయ్మెంట్ అవకాశాలను ఎలా ఉన్నాయి అనే జాబ్ సెలక్షన్స్ తర్వాత సెలెక్ట్ అయిన ట్రైనీస్ కంపెనీస్ నందు ఎలా ఉండాలి అనే విషయాలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లోని పాల్గొన్నటువంటి ట్రైనీస్ కి తెలియజేయడం జరిగింది। అలాగే గూడవల్లి ప్రిన్సిపల్ శ్రీ ఆర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఐటీఐలో ఉన్న వివిధ ట్రేడ్స్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత, ఎంప్లాయ్మెంట్ అవకాశాలను ఎలా ఉన్నాయి, సేల్స్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు। శ్రీ ఎన్ సుధాకర్ బాబు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు। తర్వాత మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా నిజాంపట్నం ఐటీఐ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ముందుగా ఐటీఐ జాబ్ మేళా చేసినటువంటి ట్రైనీస్ అంటే ఇప్పుడు రేపు ఆగస్టులో ఎగ్జామ్స్ రాయబోతూ ఈ జాబ్ మేళా చేసినటువంటి ట్రైనీస్, అట్లాగే ఇతర ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము। ఈ ఐటీఐలో వృత్తి విద్యా కోర్సులు అంటే మనం ఏదైతే జీవించడానికి అవసరమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ పొంది ఉన్నామో దాన్ని ఐటీఐలో ఒక కోర్సుగా ఏర్పాటు చేయడం జరిగింది। అవి టోటల్గా ఐటీఐస్లో 155 కోర్సులు ఉన్నాయి। మనకి ముఖ్యంగా ఇక్కడ ఒక 20 కోర్సెస్ ఇలా రన్ అవుతుంది ఆల్ ఓవర్ జోన్ 3లో। ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్కి సంబంధించినటువంటి దానిలో శిక్షణ పొంది ఉన్నారు। మీ అందరూ కూడా ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళు వచ్చి ఉన్నారు। వాళ్ళ ఇంటరాక్టివ్ అయ్యి మీకు ఏదైతే బెస్ట్గా ఉంటుందో దానిలో జాయిన్ అవుదామని నిర్ణయించుకుంటారు। జనరల్గా ఏంటంటే ఇక్కడ బేసిక్ ఫస్ట్ ప్రిలిమినరీ ట్రైనింగ్ మాత్రమే మనం ఐటీఐలో ఇవ్వడం జరుగుతుంది। మీకు ఫిట్టర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ నాలెడ్జ్, ప్రాథమికంగా ఉన్నటువంటి ఏ టూల్స్ కానీ, ఏ మిషన్ కానీ, ఏది ఎట్లా వర్క్ చేస్తుంది ఇవన్నీ నేర్పడం జరుగుతుంది అన్నమాట। తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఏదైతే ప్రొడక్ట్ అవుట్కమ్ అవుతుందో ఆ రిలేటెడ్ మిషన్ లేదా టూల్స్ మీద వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఒక 2 months 3 months ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోస్టింగ్ ఇవ్వడం, లేదా రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ లేదా అదర్ వాళ్ళ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట। అది ఒక పద్ధతి। మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ని బట్టి మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరే ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది ఏర్పాటు చేసుకుని మీరే ఇంకొక 4గురికి ఉద్యోగం కల్పించడం। ఇప్పుడు ఫ్లోర్ మిల్స్ ఇలా రకరకాలైనటువంటివి ఉన్నాయన్నమాట। మోటార్ వైండింగ్స్, అట్లాగే ఆటోమొబైల్ సెక్టర్కి వచ్చేటప్పటికి మెకానికల్ వర్క్షాప్స్, ఇవి ఎలా ఉంటాయంటే మేజర్ ఇండస్ట్రీస్ అశోక్ లేలాండ్, టాటా వీటిలో మీరు కొంతకాలం ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో ఒక ఏరియాలో ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాయింట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట। ఇది ఒక పద్ధతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తూ మీరు ఇంకా 4గురికి ఉపాధి కల్పించడం। టోటల్గా డిపెండ్ అయ్యి ఉద్యోగం చేసుకోవాలా లేదా ఇంకోటి చేసుకోవాలా అనుకునేటప్పుడు అదర్ పద్ధతి అన్నమాట।
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బెస్ట్గా ఉంటుంది అనమాట. మీ అందరికి కొంతమందికి ఏంటంటే జాబే బెస్ట్గా ఉంటుంది. నేను చేయగలను ఇంకొక నలుగురికి. మన ప్రిన్సిపాల్ గారు కూలంకషంగా మీకు చెప్పడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ బాటలో పయనించినట్లయితే మీకు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, డెఫినెట్గా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదివినప్పుడు ఈ ఇండస్ట్రీస్ లేవు. జాబ్ కావాలంటే హైదరాబాద్ పరిగెత్తాల్సి వచ్చేది. అలా కాకుండా మేము ఏంతో చదివామంటే ఒకరి మీద ఆధారపడకుండా మేమే సొంతగా ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది పెట్టుకొని దానికి తోడు 10 మందికి ఉద్యోగం కూడా కల్పిద్దాం అన్న ఉద్దేశంతో అప్పుడు మేము చదువుకున్నాం. కానీ భగవంతుడి దయ వలన అలా కాకుండా మేము ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యాం. ఈ మధ్యలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, డిపార్ట్మెంట్గా కానీ ఉంటాయి, ఇంకా ఏదైనా విషయాలు కానీ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో నకం సత్యాలు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటిలన్నింటినీ అధిగమించాలి అంటే మీరు ఒక ఎంప్లాయీగా మీరు నిలబడాలి. అది ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రోజున మీ దగ్గరకు వచ్చింది. ఇంతకుముందు మేము ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. ఉద్యోగం కావాలి అంటే ఎన్నో కంపెనీలు సర్టిఫికెట్లు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. హైదరాబాద్లో మేము ఎంప్లాయ్మెంట్ చేయడానికి వెళితే మేము చదువుకునేటప్పుడు ఆంధ్ర అనే ఫీలింగ్తో సర్టిఫికేట్స్ కూడా కొంతమంది చించేసేవాడు. ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా అంతా కూడా మన దగ్గరికి వచ్చేసి ఆ ఎంప్లాయ్మెంట్ని అన్ని కంపెనీలు కూడా మనకి కనిపిస్తాయి. దాని మీద అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దానికి అనుగుణంగా ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. టీవీఎస్ అని, తర్వాత ఎన్ఎస్ఎల్ అని, జోసిల్ అని, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ నేచర్ ఆఫ్ వర్క్, వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ అవుట్కమ్ ఉంటుందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి దానిలో జాబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అది అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కన్వీనర్ సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ స్టూడెంట్స్ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నా పేరు హారిక సౌగంది. నేను ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ బాపట్లకి వైపీ అండి, యంగ్ ప్రొఫెషనల్. సో నేను ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఈ జాబ్ రిలేటెడ్ యాక్టివిటీస్, కెరియర్ రిలేటెడ్ యాక్టివిటీస్, కెరియర్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ ముఖ్యంగా నా కోర్ జాబ్ రోల్ అనమాట. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదగింది నేషనల్ కెరియర్ సర్వీస్ గురించి మీకు తెలిసి ఉండదు. నేషనల్ కెరియర్ సర్వీస్ ఏంటి అంటే కనుక మన బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ గారు 2015లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఇది ఏంటి అంటే కనుక స్కిల్డ్ క్యాండిడేట్స్కి బాగా యూజ్ అయ్యే ప్రోగ్రామ్. సో ఇందులో ప్రతి ఒక్క జాబ్ సీకర్ని, అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయర్ని రిజిస్టర్ అవ్వాలి అంటాము. అండ్ జాబ్ మేళాస్ ఏమైనా ఉన్నా కూడా మేము ఎన్సిఎస్ పోర్టల్లో పెడుతూ ఉంటాము. సో దానివల్ల క్యాండిడేట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఏముంటాయి ఏంటి అన్నది ఎన్సిఎస్ పోర్టల్లో చూస్తూ ఉంటాం. అండ్ మీరు రిజిస్టర్, ఇక్కడ ఒక క్యూఆర్ స్కాన్ పెట్టారు కదండి, అందులో మీరు రిజిస్టర్ అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. సో దీనివల్ల మాకేం యూజ్ ఉంటుంది అంటే కనుక మీరు ఎలాంటి ఆపర్చునిటీస్, ఎలాంటి కంపెనీస్ మన ఏరియాలో ఉన్నాయి, మీరు ఈజీగా మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడైనా జాబ్ మేళాస్ ఉన్నాయా అది కూడా మీరు ఆ పోర్టల్లోనే చూసుకోవచ్చు. అండ్ ఎన్సిఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్. దాంట్లోంచి వచ్చే ఎంప్లాయర్ కానివ్వండి, మేము తీసుకొచ్చే ఎంప్లాయర్ కానివ్వండి, ఎవ్వరూ మీకు సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. ఓకే, సో ఇది మేము వర్క్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఐటీఐ క్యాండిడేట్స్ కానీ, ఎస్ఎస్సి వాళ్ళకి కానివ్వండి, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు వచ్చే జాబ్స్లో కానివ్వండి, నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇంకో తొందరగా రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఎక్కువ వేకెన్సీస్ కూడా పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ అనేది చేసుకుని ఉండండి. ఇంతకు ముందులాగా మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అంటే మీరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్కి వచ్చి చేసుకోగలదండి. ఎంప్లాయ్మెంట్ అనేది ఆన్లైన్ అయింది. సో మీరు మీ మొబైల్స్లోనే www.employment.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి మీ సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు.
చేసుకున్న అంటే మీరు అప్లోడ్ చేసి మొత్తం అన్న సక్సెస్ అయ్యాక 48 hours లోపే మీకు మీ ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది కూడా మీ లాగిన్ క్రెడెన్షియల్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మేమేం చేస్తున్నాము మీకు సపోర్ట్గా అన్నదానికి. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క ఎంప్లాయర్ వాళ్ళ ఆర్గనైజేషన్స్లో కూర్చుంటే ఈజీగా వాళ్ళు జస్ట్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, మా కంపెనీలో జోసిల్ అనే కంపెనీలో లేకపోతే టీవీఎస్ అనే కంపెనీలో ఇలా వేకెన్సీస్ ఉన్నాయంటే ఆ రీజన్లో వాళ్ళు ఈజీగా వెళ్ళి ఫిల్అప్ చేసేసుకుంటారు. బట్ మీరందరూ ఒకటి గమనించాలండి, మీ దగ్గరికి ఎంప్లాయర్స్ ఇక్కడికి రావడానికి మీ ప్రిన్సిపల్స్ కానివ్వండి కానీ మీ కన్వీనర్స్ కానివ్వండి కానీ మీ ట్రైనర్స్ కానివ్వండి ఎంతవరకు కృషి చేస్తున్నారో మేము డైరెక్ట్గా చూస్తున్నాం. ప్రతి ఒక్క ఎంప్లాయర్కి కాల్ చేసి మా దగ్గర మంచి స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఎంప్లాయర్స్ని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు. సో అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మీ దగ్గర వరకు తీసుకొస్తున్నారు. రాంగ్ వర్డ్ యూజ్ చేయకూడదు, మీకు వాళ్ళ దగ్గర కనకూడదు. ఆపర్చునిటీస్ అనేవి మీ కాలేజెస్ వరకు వస్తున్నాయి. అక్కడి నుంచి మీరు కొంచెమే చేయాలమ్మా. ఇంకొకటి నేను చెప్పాలి, ఇంటర్ కానీ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ వాళ్ళకి కానీ మీలాగా ఒక టెక్నికల్ స్కిల్ అనేది ఉండదు. వాళ్ళు నార్మల్గా అన్నీ చదువుకుంటారు. ఓకే, లైక్ ఎకనామిక్స్ కానివ్వండి, ఇవన్నీ స్టాటిస్టిక్స్ కానివ్వండి అన్నీ చదువుకుంటారు. పర్టికులర్ ఒక దాని మీద వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఐటీఐ పాలిటెక్నిక్ వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మీరు టెక్నికల్ డొమైన్ స్కిల్ని అవలంబించుకున్నారు. అది మీకు చాలా ఉపయోగకరం. దీనివల్ల మీరు ఒక 1-2 years ఒక ఎంప్లాయీగా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు అంటే కనుక మీరు సార్ చెప్పినట్టుగా సెల్ఫ్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. ఏసీ టెక్నీషియన్గా మేము చూస్తున్న క్యాండిడేట్స్లో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్లో